Hello everyone. Today's session will be external linking strategy. Okay. First of all, in previous session we have discussed about internal linking, right? So external linking, coming to the definition, external linking means linking from your website to another website. In simple words, when you add a hyperlink, okay, remember this thing, hyperlink. ఒకవేళ మీకు hyperlink అంటే ఏంటో తెలియకపోతే నాకు ఒకసారి అడగండి. When you add a hyperlink that takes users from your website to a different domain. ఓకే. మీ వెబ్సైట్లో ఏదో ఒక లింక్ ఉంది. అది క్లిక్ చేసి మళ్ళీ మీ వెబ్సైట్లోనే ఉంటే దట్ ఈస్ ఇంటర్నల్ లింకింగ్. అండ్ మీ వెబ్సైట్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి బయటికి వెళ్తే దట్ ఈస్ ఎక్స్టర్నల్ లింకింగ్. దట్స్ ఇట్. దట్ ఈస్ ద సింపుల్ డెఫినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు మనకి ఇంటర్నల్ లింకింగ్కి ఎక్స్టర్నల్ లింకింగ్కి చిన్న డిఫరెన్స్ ఇంతే. వెబ్సైట్లో ఉంటే ఇంటర్నల్ లింకింగ్, బయటికి వెళ్తే ఎక్స్టర్నల్ లింకింగ్. బట్ వై ఎక్స్టర్నల్ లింకింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ లింకింగ్ వల్ల మన యొక్క బ్రాండ్కి క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బ్లాగ్ రాశారు. ఓకే, దట్ బ్లాగ్ ఈజ్ అబౌట్ వాట్ ఈజ్ ఎస్సీఓ, రైట్? దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ కింద సోర్స్ అని చెప్పేసి ఏహెచ్ఆర్ఎఫ్ అని, మోజ్ కానీ, సెమ్రష్ అని ఏదైనా ఒక ఆర్టికల్ని రెఫర్ చేస్తే దట్ మీన్స్ పీపుల్ మే థింక్ లైక్ ఓకే, ఇది ట్రస్టెడ్ వెబ్సైట్ నుంచి ఆ వెబ్సైట్ నుంచి ఇంకొన్ని వెబ్సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇక్కడ మనకి ది బెస్ట్ ఆర్టికల్ ఇచ్చారు అని చెప్పేసి కొంత ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నేను మన యొక్క వెబ్సైట్లో నేను చేసిన ఎక్స్టర్నల్ లింకింగ్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ఓకే, బ్లాగ్స్. ఓకే, ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫర్ రియల్ ఎస్టేట్. నేను ఒక బ్లాగ్ రాశాను. ఈ బ్లాగ్లో నేను చేసింది ఏంటంటే, మనొక Hello యూట్యూబ్ everyone, సెషన్‌ని welcome to Distolians. నేను And ఇంక్లూడ్ today చేశాను. we are going to discuss about the importance of digital marketing in real estate industry. Importance of digital marketing in real estate industry and okay. సో, ఇక్కడ అంటే నేను ఇక్కడ నుంచి వెబ్‌సైట్‌ని అంటే మన వెబ్‌సైట్ నుంచి నేను యూట్యూబ్‌కి నేను ఎక్స్టర్నల్ లింక్ అనేది పాస్ చేశాను. ఎందుకంటే దీనివల్ల పీపుల్ హూ వాంట్స్ టు రీడ్ దిస్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ దే వాంట్ టు, ఓకే, ఇఫ్ దే వాంట్ టు నో వీడియో కంటెంట్, దెన్ దానివల్ల ఏమవుతుంది మనకి, ఒకటి బ్రాండ్ అనేది ట్రస్ట్ బిల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ అలాగే మనకు మన యొక్క కంటెంట్కి వాల్యూ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో దట్స్ వై ఎక్స్టర్నల్ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ వెబ్సైట్ నుంచి బయటికి వెళ్తారు, ఆ బయట ఉండే వెబ్సైట్ ఇంకా మోర్ రిపీటెడ్ ఆర్ మోర్ వాల్యూ యాడ్ చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్కి, దట్ ఈస్ ఎక్స్టర్నల్ లింకింగ్. అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ అనేవి ఎస్ఈఓకి హెల్ప్ అవుతాయా అంటే, డైరెక్ట్లీ నాట్ యాజ్ ఎ ర్యాంకింగ్ ఫ్యాక్టర్. ఎస్ఈఓకి ఏ మాత్రం కూడా హెల్ప్ అవ్వవు. బట్ ఇండైరెక్ట్గా ఏ విధంగా హెల్ప్ అవుతాయంటే, ఇప్పుడు నా వెబ్సైట్ నుంచి యూట్యూబ్కి నేను పంపించాను. ఇఫ్ ఎనీవన్ లైక్స్ మై కంటెంట్, ఫస్ట్ నా యొక్క కంటెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత నా కంటెంట్ చూసిన తర్వాత వాళ్ళకి ట్రస్ట్ వస్తుంది. తర్వాత యూజర్ ఎక్స్పీరియన్స్ ఈజీగా ఉంటుంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే, నా వెబ్సైట్‌ని విజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నాకు క్లయింట్‌గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత నా యొక్క యూజర్ ఎక్స్‌పీరియన్స్ అంటే చాలామంది వెబ్‌సైట్ నా యొక్క వెబ్‌సైట్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, నాకు ర్యాంకింగ్స్ కూడా బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, సమ్‌టైమ్స్ వి హావ్ టు అలౌ ఎక్స్టర్నల్ లింక్స్ జస్ట్ టు ఇంప్రూవ్ అవర్ ట్రాఫిక్ అండ్ క్వాలిటీ ఆఫ్ అవర్ వెబ్‌సైట్. ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే, ఇంటర్నల్ లింకింగ్, ఎక్స్టర్నల్ లింకింగ్ సింపుల్. ఇన్‌సైడ్ ద వెబ్‌సైట్ దట్ ఈస్ ఇంటర్నల్ లింకింగ్. ఔట్‌సైడ్ ద వెబ్‌సైట్ దట్ ఈస్ ఎక్స్టర్నల్ లింకింగ్. నేను మీకు ఇంటర్నల్ లింకింగ్ అంటే ఏదైనా వెబ్ పేజ్ క్లిక్ చేస్తే మళ్ళీ వెబ్‌సైట్‌లో ఉండడమే చూయించాను. అండ్ ఎక్స్టర్నల్ లింకింగ్ వెబ్‌సైట్ నుంచి యూట్యూబ్‌కెళ్ళడం దట్ ఈస్ ఎక్స్టర్నల్ లింకింగ్. ఓకే. అండ్ ఎందుకు ఇంటర్నల్ లింకింగ్ మ్యాటర్ అనేది కూడా మనం చెప్పాము. ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ వల్ల మన యొక్క కంటెంట్ క్రెడిబిలిటీ బాగా పెరుగుతుంది. మన యొక్క క్లయింట్స్ ఏది మన యొక్క ఆ కంటెంట్‌ని ట్రస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ బ్యాడ్ ఇంటర్నల్ లింకింగ్ ఎలా ఉంటుందంటే, ఒక పర్సన్ ఏదైనా ఒక లింక్‌ని క్లిక్ చేశాడనుకోండి. ఓకే. అది ఏదో ఒక స్పామ్ వెబ్‌సైట్‌కి లీడ్ అవ్వడమో, లేకపోతే అన్‌రిలేటెడ్ వెబ్‌సైట్‌కి ఇన్ఫర్మేషన్ రీడ్ అవ్వడం, ఆర్ లో క్వాలిటీ కంటెంట్ వెబ్‌సైట్‌కి పర్సన్‌ని డైవర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, నెక్స్ట్ టైమ్ నుంచి వాడు ఫస్ట్ మన వెబ్‌సైట్ విజిట్ చేయడు. ఒక వెబ్‌సైట్ నుంచి బయటికెళ్తున్నాడంటే మనము గైడ్ చేసే విధానం ప్రాపర్‌గా ఉంటేనే దెన్ ఓన్లీ హి కెన్ ట్రస్ట్ అవర్ వెబ్‌సైట్, రైట్? ఓకే.
ఒకవేళ నువ్వు రాంగ్ వెబ్సైట్కి నువ్వు రీడైరెక్ట్ చేస్తుంటే ట్రస్ట్ అనేది బ్రోక్ అయిపోతుంది. సో దానివల్ల మనకు వెబ్సైట్ ట్రాఫిక్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా యూజర్ ఎక్స్పీరియన్స్ డౌన్ అవుతుంది. ర్యాంకింగ్స్ కూడా డౌన్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్టర్నల్ లింక్. గుడ్ ఇంటర్నల్ లింకింగ్, గుడ్ ఎక్స్టర్నల్ లింకింగ్ ఎగ్జాంపుల్ ఏం లేదు. మనము బ్లాగ్ రాస్తే మనకంటే టాప్ సెమ్రష్ ఏహెచ్ఆర్ఎఫ్ దాని యొక్క సోర్స్ తీసుకోండి. ఆర్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ నైస్ వీడియో కంటెంట్ అండ్ సమ్ ప్రాజెక్ట్, అటాచ్ దట్ పర్టికులర్ లింక్ ఇన్ యువర్ బ్లాగ్. దానివల్ల మీకు క్రెడిబిలిటీ పెరుగుతుంది తప్ప ఎటువంటి నష్టం ఉండదు. బట్ ఇట్ డైరెక్ట్లీ ర్యాంకింగ్స్ కోసం ఎటువంటి ఇంపార్టెన్స్ కూడా ఉండదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్టర్నల్ లింక్. థ్యాంక్ యూ గైస్.